అణు కేంద్రాలు దెబ్బతిన్నాయా? అణ్వస్త్రాలు తయారు చేసుకోవాలన్న తెహ్రాన్ ఆశలు గల్లంతేనా? ఇరాన్ నాయకత్వం మాత్రం అణు కేంద్రాలు దెబ్బతినలేదు అని చెప్తోంది. అమెరికా మాత్రం చావు దెబ్బ తప్పలేదని అంటోంది. ఈ నేపథ్యంలో శాటిలైట్ చిత్రాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అమెరికా బాంబుల వర్షాన్ని ముందు, ఆ తర్వాత కేంద్రం దగ్గర చిత్రాలు రికార్డ్ అయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో హడలెత్తిపోతోన్న ఇరాన్పై అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఇరాన్లో ఉన్న 4 న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడులకు అమెరికా సాయుధ బలగాల్లో అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. వీటితో పర్వతం కింద సుమారు 100 మీటర్ల లోతులో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా ఈ దాడులు వైమానిక శాఖ చేపట్టింది. దీంతో అక్కడ పర్వత ప్రాంతం దెబ్బతిన్నట్టుగా శాటిలైట్ చిత్రాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం అవే చూడొచ్చు. దాడికి ముందు అలాగే దాడి తర్వాత తీసిన శాటిలైట్ చిత్రాలు అవి. మరోవైపు దాడులకు ముందే అణు కేంద్ర ప్రవేశ మార్గాలను ఇరాన్ మూసివేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఫోర్డో అణు కేంద్రం టెహ్రాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 3000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్లు ఉన్నాయి. పౌర సైనిక అవసరాల కోసం ఇవి యురేనియాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. అమెరికా దాడుల్లో ఫోర్డో ప్రవేశ మార్గాలకు నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. అయితే అగ్రరాజ్యం దాడికి ముందే ఈ మార్గాలను ఇరాన్ మూసివేసినట్లుగా శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలపై అమెరికా దాడులను చైనా ఖండించింది. అక్కడి భూగర్భ న్యూక్లియర్ కేంద్రాలను నాశనం చేసేందుకు ఈ దాడుల సామర్థ్యం సరిపోకపోవచ్చని అంచనా వేసింది. ఫోర్డో అణు కేంద్రం దాదాపు 100 మీటర్ల లోతులో ఉందని, బంకర్ బస్టర్ బాంబుల సహాయంతో 1-2 దాడులతో దీన్ని పూర్తిగా నాశనం చేయడం కష్టమంటూ చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో అసిస్టెంట్ రీసెర్చ్ ఫెలో లీ జిక్సన్ తెలిపారు. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలను నాశనం చేసేందుకు అమెరికా తొలి విడత దాడులు సరిపోకపోవచ్చని సైనిక వ్యవహారాల నిపుణుడు జాంగ్ జున్ షే కూడా అన్నారు.